ఇప్పుడు గోరప్రసాద్ లాగా వాయిస్ వినిపించి చేస్తున్నాడు అనుకోండి, వాళ్ళకి అప్పటికి ఏం చేస్తారంటే ఎందుకంటే ఇవన్నీ కూడా సెటిల్ చేసుకోవచ్చు కదా అంటారు. అవతల పార్టీ వాడు ఏమడుగుతాడంటే మీరు పని ఏదో ₹1,00,00,000 ఇచ్చేసేయండి అని మేము వెళ్ళిపోతామంటారు. అంటే అప్పనంగా వాళ్ళని అదిరించి బెదిరించి ఎమ్మెల్యేల సపోర్ట్ ఉందానో పోలీసుల సపోర్ట్ ఉందానో ఇవన్నీ చూసుకునేసి ఎందుకు ఈ న్యూసెన్స్ ₹1,00,00,000 ఇచ్చి పంపిద్దామని సెటిల్మెంట్ అనేది ₹1,00,00,000 తీసుకుని వెళ్ళిపోతారు. ఈజీ మనీ రాలేక ఇవన్నీ పోరాటే శక్తి లేక గొడవలు ఎందుకులే అనుకున్నాం. ఈ మధ్యతరగతి పోలీసు అమ్మడి తిరగలేక ఏం చేస్తారంటే సెటిల్మెంట్ చేస్తారు. అట్లా ఈజీ మనీ సంపాదించే మార్గం. ఒకవేళ వాళ్ళు పోరాడలేరు అనుకోండి, అది కబ్జా చేసేసి వీళ్ళే డాక్యుమెంట్స్ క్రియేట్ చేసేస్తారు. ఎందుకంటే రెవెన్యూ కూడా ఈ చెడ్డి గ్యాంగ్లో ఉంటుంది కదా. కాబట్టి తిరుపతిలో రియల్ ఎస్టేట్ చెడ్డి గ్యాంగ్లు చాలా ఉన్నాయి. ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాల్సింది ఎవరంటే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారే సమాధానం చెప్పాలి. మీ జిల్లా అది, మీ జిల్లాలో మీరేమో ఎన్ఆర్ఐలను పెట్టుబడులు పెట్టండి, మీరు అక్కడ సంపాదించి ఇక్కడ ఖర్చు పెట్టండి, కర్మభూమి జన్మభూమి అని స్పీచ్లు ఇస్తుంటారు. మీ జిల్లాలోనే ఎన్ఆర్ఐ ఆస్తులకు రక్షణ లేకపోతే ఎన్ఆర్ఐలు ఎవరికి చెప్పుకుంటారు? దీనికి ఫస్ట్ సమాధానం చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు గారే సమాధానం చెప్పాలి. ఇవన్నీ కట్టడి చేయాలంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఎన్ఆర్ఐస్ ప్రాపర్టీ ప్రొటెక్షన్ కమిటీలు ఉండాలి. ఎందుకంటే వాళ్ళు వేరే దేశాల్లో ఉంటారు కదా, వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు. వాళ్ళ ఆస్తిపాస్తులకు ప్రొటెక్షన్ ఎవరు? గవర్నమెంట్ ఇవ్వాలా. ఎన్ఆర్ఐ ప్రాపర్టీ ప్రొటెక్షన్ కమిటీ, ప్రొటెక్షన్ సెల్ అనేది ఉండాలా. దాంట్లో పోలీస్ అధికారులను, లోకల్ గవర్నమెంట్ పెద్ద మనుషుల్ని, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని ఆ కమిటీలో భాగస్వామ్యం చేయాలి. ఆ స్థలం ఇంకొకడు ఎవడైనా కబ్జాకు వచ్చినా కూడా వీళ్ళు వాటిని అడ్డుకునే విధంగా చర్యలు తీసుకోవాలి.